కొంతమంది రాజకీయ నేతల నిర్ణయాలు ఒక్కోసారి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. వారి వ్యవహార శైలి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పోతుల సునీత. టీడీపీలోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు ఆమె. కానీ ఇప్పుడు ఆమెకు ఆ పార్టీలోకి ఎంట్రీ లేకుండా పోతోందట. ఇంతకు పోతుల సునీతను చేర్చుకునేందుకు కూటమి ఎందుకు నో అంటోంది? దాని వెనుక జరిగిన కథ ఏంటి? కూటమి నో ఎంట్రీ అనడంతో ఇప్పుడు పోతుల సునీత దారి ఎటు? వాజ్ ది స్టోరీ. వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరేందుకు ప్రయత్నించింది. కూటమిలో సీటు గ్యారంటీ అన్న ఆశతో వైసీపీకి రాజీనామా చేశారు. ఫ్యాను పార్టీకి గుడ్ బై చెప్పి కూటమిలో దర్జాగా చేరిపోవచ్చని కలలు కన్నారు. కానీ సీన్ కట్ చేస్తే కూటమి ఆమెను వద్దంటోంది. కూటమిలోకి వచ్చేందుకు ససేమిరా అంటోంది. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన ఆమె పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. అటు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి, ఇటు కూటమిలోకి నో ఎంట్రీ అనడంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మహిళా నాయకురాలు పోతుల సునీత రాజకీయ భవిష్యత్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. అధికారం తప్ప మరేదీ తమకు అవసరం లేదనే స్వార్థ చింతనతో పోతుల సునీత వ్యవహరిస్తున్నారనే కారణంగా ఆమెపై అన్ని రాజకీయ పక్షాల్లోనూ వ్యతిరేకత ఏర్పడుతోంది. దీంతో పోతుల సునీత రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది. ఆమె కుటుంబానికి పరిటాల సునీత కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. సునీత భర్త సురేష్ కూడా రాజకీయాల నుంచే వచ్చారు. పరిటాల రవికి ముఖ్య అనుచరుడిగా పనిచేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు పోతుల సునీత. టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ ఆమెకు ఎమ్మెల్సీ పదవి సైతం ఇచ్చింది. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా సైతం పనిచేశారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి చేరిపోయారు సునీత దంపతులు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అలాగే వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన పోతుల సునీత క్రియాశీలకంగా వ్యవహరించారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్లపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్కు ఎంతో నమ్మకంగా ఉన్నట్టు ఆమె వ్యవహరించారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆమె వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి, రాష్ట్ర మహిళా అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. వైసీపీలో అన్ని పదవులకు రాజీనామా చేసిన పోతుల సునీత కూటమిలో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే కూటమిలోకి పోతుల సునీత రాకను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బ్రాహ్మణులపై పోతుల సునీత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పరువు నష్టం దావా కేసులు సైతం కోర్టుల్లో నడిచాయని, టీడీపీపై, ఆ పార్టీ అధినేత కుటుంబంపై ఆమె ఇష్టారాజ్యంగా చేసిన వ్యాఖ్యలను ఎలా మరిచిపోతారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి రానిచ్చేదే లేదని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తేల్చి చెప్తున్నారు. దీంతో పోతుల సునీత రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి సందిగ్ధంలో పడింది. అటు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి, ఇటు కూటమిలోకి వద్దామంటే టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పోతుల సునీత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే రానున్న రోజుల్లో పోతుల సునీత రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో చూడాలి.